ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. ఈ నెల 9వ తేదీన చిరంజీవి హీరోగా రాఘవేంద్ర గారి దర్శకత్వంలో అశ్విని దత్ నిర్మించిన జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఆ సినిమా సాధించిన రికార్డ్స్ గురించి, ఆ సినిమా రన్నింగ్ ఉన్న విశేషాల గురించి ఇప్పుడు రాఘవేంద్ర గారు ఏం చెప్తారో ఆయన మాట్లాడదాం. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. మీ 9వ తారీఖున అంటే మీ 50 ఏళ్ళు అయిన వారంలోనే మీ సూపర్ డూపర్ హిట్ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ కాబోతుంది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఎలా అనిపిస్తుంది? చాలా ఇప్పటి నుంచి అందరూ అడుగుతూ ఉంటారు, అది ఇప్పుడు చూడాలి అంటే ఇప్పుడు నాకు యూట్యూబ్ జనరేషన్ ఉన్నది, ఇప్పుడు చూడాలండి. ఇప్పుడు పెద్ద స్క్రీన్ మీద అప్పుడేమో చిన్నవాళ్ళు టీవీలో చూస్తారు, ఈగర్లీ వెయిటింగ్ అనమాట. సరే రిలీజ్ అనేది చాలా 2Dలో కాకుండా 3Dలో కూడా రిలీజ్ కాబోతుంది. యాక్చువల్గా ఏంటంటే జగదేక వీరుడు ముందు 2-3 సినిమాలు సరిగ్గా ఆడలే నాకు. ఇది కథ అంతా వినిపించారు, కథ అయిన తర్వాత అసలు ఈయన పెడదామా లేకపోతే ఇంకెవరినైనా పెడదామా అని ఎంత ఆలోచించినా ఇది తీయాలంటే రాఘవేంద్ర తప్ప వీళ్ళిద్దరిని మేనేజ్ చేసి అనే ఆలోచన రావటం అనేది దత్తు గారు కానీ చిరంజీవి యాక్సెప్ట్ చేయటం కానీ అందుకనే వాళ్ళకి డెఫినెట్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే ఛాలెంజ్గా తీసుకున్నాను. నాకు ఇప్పటి నుంచో కోరిక ఉండేది. ఈటీ సినిమా ఇప్పుడు వచ్చింది కదా స్పీల్బర్గ్, అలా మనం ఎందుకు చేయకూడదు అనే ఆలోచనకి అది సబ్జెక్ట్ రాగానే ఎండ్లో ఆ ఉంగరం ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాలు కనుమూసి తెరచడం అంటే సంవత్సరం దేవతలుగా ఉంటుందన్నా కొంతకాలమైన మానవులతో ఉండటమే బెటర్ అనుకునే ఉంగరం విశ్లేషిస్తుంది. సముద్రంలో విన్సెంట్ గారు గ్రాఫిక్ లేకుండా ఏమీ లేకుండా అది చేప నోట్లోకి వెళ్ళినట్టు, ఒక్క గ్రాఫిక్ షాట్ లేదు. అంటే నెక్స్ట్ నేను మళ్ళీ దాని కడుపుని మెరుపేడుగా శ్రీదేవి వస్తుందని మరి అదైనా చేయొచ్చు సార్ ఇప్పుడు. సో ఉద్దేశం చేసాం. తర్వాత సినిమా రిలీజ్ అయింది, ఆడింది. ఈ మధ్య రామ్ చరణ్ కూడా హీరో అయిన తర్వాత రామ్ చరణ్తోనూ శ్రీదేవి కూతురుతో చేయొచ్చు కదా అంటే నేను అన్నాను, రామ్ చరణ్తో చిరంజీవి కూడా కన్నా చేయొచ్చు, శ్రీదేవి కూతురు అయినా కూడా చేయొచ్చు. బట్ ఆ సినిమా ఫీలింగ్తో కనుక చూస్తే శ్రీదేవి లాగా మళ్ళీ అసలు ఊహించుకోలేము. అంటే అమ్మాయి చేయలేదని కాదు, వాళ్ళ మైండ్లో అట్లా ఫిక్స్ అయిపోయింది. దేవకన్ అంటే శ్రీదేవి ఎక్స్ప్రెషన్స్ కానీ కానీ. సో 2-3 సార్లు దత్తు గారు కూడా అన్నారు చేద్దామని. అంత రిస్క్ చేయటం మంచిది కాదు, ఎందుకంటే కంపారిజన్ ప్రతిదీ పాటల కాడి నుంచి అయ్యే పెట్టాలి. జై చిరంజీవి అనే పాట ఉందనుకో, ఇప్పటికీ గూస్ బంప్స్ లాగా వస్తుంది. దాంట్లో అక్కడికి వెళ్ళటానికి మామూలుగా అయితే హిమాలయాలకు వెళ్ళి అది తీసుకురా అంటే తెలిపోతుంది. హీరో వెళ్ళాడు తెస్తుంది. వీళ్ళు పాడుతూ ఉంటే ఆయన కష్టాలు ఇష్టాలు చూపించి మంచి వంటలు చూపించి ఆఖరికి తోటి అమ్మాయిని గెలవటానికి కనుక ఏది ఇంకో రకంగా తీసినా కూడా దాంతో పోలుస్తారు. అందుకనే కొన్ని ఎపిక్స్నే మరి అన్నమయ్య మళ్ళీ తీయచ్చుగా. సో కొన్ని ఎపిక్స్ జోలికి వెళ్ళకూడదమ్మా. అది శాశ్వతంగా శ్రీకాకుళంలో మేమంతా టూర్ వెళ్ళాం. అప్పుడు వర్షాలలో కూడా ఆడతాం. శ్రీకాకుళంలో ఒక జై జై జయ రాఘవేంద్ర అది ఇదని చెప్పి ఒకడు మట్టుకున్నాడు, ఎవడైనా సరే ఈ సినిమా 3 సార్లు చూడాలని అన్నాడు. 3 సార్లు లెక్క ఏంట్రా అని అడిగాను. అయితే 2 అనొచ్చు లేదా 10 అనొచ్చు కాదండి, ఒకసారి శ్రీదేవి కోసం చూడాలి, ఒకసారి చిరంజీవి కోసం చూడాలి, ఒకసారి ఇద్దరు కలిసి ఎలా చేస్తున్నారో చూడాలి. నువ్వు ఈ యాంగిల్లో యమహో పాట కానీ ఇది కానీ చూడు, నువ్వు కళ్ళు ఈయన ఏం చేస్తున్నావు ఇటు చూస్తామా, ఇది చూస్తే ఇది పోతుందేమో, అది చూస్తే అంత ముద్ర వచ్చేస్తుందమ్మా ఆ పిక్చర్లో. ఒక ఎంటర్టైన్మెంట్ పార్ట్ కానీ చిరంజీవి గారు చేసింది కానీ
ఆ టైంలో అతని పేరు గుర్తులేదు కానీ ఎక్కడికో వెళ్ళిపోయింది అంటాడు. రామరాం గారు ఇంకా జీపు రాలేదేంటి, పోలీస్ స్టేషన్లో కొడుతూ ఉంటాడు. జనకరాజా? జనకరాజాడు. రామరాం పోలీసులు రాలేదంటే అలవాటు పడిపోయిందని ఇవన్నీ అంటే గుప్పించేసాం మొత్తం అంతా. ఇప్పుడు ఆడియన్స్ అలా అన్నారు కదా, మీకు ఎప్పుడన్నా షూటింగ్ జరిగేటప్పుడు ఎప్పుడన్నా అనిపించిందా అలా? డెఫినెట్గా. ఎందుకంటే ఫస్ట్ కాంబినేషన్ శ్రీదేవితో నేను చాలా చేశాను, 24 ఫిల్మ్స్ చేశాను. పాపం ఎక్కడుందో కానీ మామ్ ఫంక్షన్కి ఇక్కడ చేశారు, నన్ను గెస్ట్గా పిలిచినప్పుడు 24 సినిమాలు చేశానంటే 25వ సినిమా కూడా చేస్తాను అని చెప్పి కాళ్ళకు నమస్కారం పెట్టు. 25వ చేయకుండానే పోతుంది. అంటే రామారావుతో కన్నా చిరంజీవికి ఇంకో 2 సినిమాలు ఎక్కువ చేశాను. 14. ఈ అమ్మాయితో 24 చేశాను. మురళీమోహన్తో 12, 13 చేశాను. అట్లా కృష్ణ గారితో ఈ జగదేక వీరుడు మట్టుకు అదొక క్లాసిక్. ఇంకా చాలామంది ప్యారడీలు తీశారు కానీ అవన్నీ ప్యారడీలు, యమలీల కానీ ఇది ప్యారడీ కాకుండా రియల్గా ఒక దేవకన్య వస్తే ఏమవుతుంది అని చెప్పేది చాలా వెల్. స్క్రిప్ట్కి ఎండమూరి కానీ శ్రీనివాస్ చక్రవర్తి ఫస్ట్ లైన్ చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది సార్? లైన్ చెప్పగానే నాకు ఈటీ చేద్దాం అనుకున్నాను కదా, ఈటీలాగా ఏదైనా ఉండాలని. లైన్ చెప్పగానే తర్వాత మళ్ళీ దత్తు గారు ఎప్పుడు మంచి రైటర్స్ అందరినీ, ఎండమూరిని, జంజాల, విజయన్ ప్రసాద్ అందరూ చాలామంది దాని మీద, చిరంజీవి గారు కూడా ఎక్కువ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి, అంటే అది ఒక క్లాసిక్లా నిలిచిపోవాలి అని చెప్పి చేసాం. అది మళ్ళీ రీమేక్ అంటే కష్టం, అందుకనే ఇంకోసారి చూస్తే చాలా హ్యాపీగా దాంతోనే. అండ్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట థియేటర్లో చూడటం అనేది. అదొకటి అన్నమయ్య ఒకటి రిలీజ్ అవ్వాలని నా కోరిక. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ సందర్భంగా ఎన్నో మెమరబుల్ ఇన్సిడెంట్స్ కదండి. ఇప్పుడు చిరంజీవి గారు జ్వరంలో పాట చేయటం, 104 ఫేవర్ నేను రిలీజ్ డేట్ ఇచ్చేసారు, రీ రికార్డింగ్ అయిపోదు. అండ్ పెద్ద కాంప్లిమెంట్ ఇళయరాజా గారి దగ్గర నుంచి ఏంటంటే, మహానుభావుడు ముందు డబుల్ పాజిటివ్ చూస్తాం అన్నమాట. డబుల్ పాజిటివ్ అంటే రీ రికార్డింగ్ లేకుండా మొత్తం సినిమా అయిన తర్వాత ఒకసారి చూసిన తర్వాత ఒక్కో రోజు చేస్తారు. ఇళయరాజా గారు లోపలికి చూస్తున్నారు, నేను బయట వెయిట్ చేశాను. ఏమండి ఈ పిక్చర్కి రీ రికార్డింగ్ పని లేదు, అంత గొప్పగా ఉంది. అసలు ఆయన నోటి నుంచి ఆ మాట రావడంటే చాలా అయినా అద్భుతంగా అంటే రీ రికార్డింగ్ చేసామనుకో, అంటే అంత ఐఫీస్ట్గా. విన్సెంట్ గారు ఫోటోగ్రఫీ అయితే అసలు ఒక్క గ్రాఫిక్ లేదమ్మా, గ్రాఫిక్స్ అది ఓపెన్ అయ్యి పైకి వెళ్ళిపోవటం, ఎన్ని మినిచర్స్ చేసేవాళ్ళు అన్నమాట. అందాలలో మహోదయం పాట అబ్బో, దానికి చాలా డిస్కషన్ జరిగేది అన్నమాట. ఫస్ట్ టైం ఇద్దరు కలిస్తే స్టెప్పులు సాంగ్ ఉండాలా లేకపోతే ఎలా ఉండాలి. సరే ఫైనల్గా నేను చెప్పిన దానికి ఎందుకంటే డిఫరెన్స్ చూపించాలి. ఈ అమ్మాయి అడుగేస్తేనేమో వెలగాలి, ఇతను అడిగేస్తే మామూలుగా అడుగు ఊడాలి. అమ్మాయి పట్టుకుంటే వెలగాలి, ఈయన పట్టుకుంటే అట్లా చూపించి మొదలు పెడితే కథకి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారని అనుకోవటంలో వాళ్ళదే తప్పులేదు. బట్ స్టార్టింగే అసలు ఫౌండేషన్ అయిపోతే డిఫరెన్స్ బిట్వీన్ దేవకన్యకి అట్లా అదొకటే తప్ప అసలు మిగతా అంతా చాలా స్మూత్గా, చాలా హ్యాపీగా, చాలా కాన్ఫిడెంట్గా. కాకపోతే ఏంటంటే రిలీజ్ అయిన తర్వాత అమెరికాలో ఉన్నా. ఓకే. రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ 2 డేస్ టాక్ కొంచెం కన్ఫ్యూజన్, ఎందుకంటే ఆ టైప్ సినిమా ఎప్పుడు రాలేదు కదా. కొంతమంది ఇది విట్లాచార సినిమా లాగా ఉందని అంటాం, కొన్నవాళ్ళు తాడిబొట్టు అమ్ముకోవాల్సిందని. నేను అమెరికాలో ఉన్నప్పుడు వార్తలు వచ్చినాయి, వెంటనే తిరిగి వచ్చాను నేను, దత్తు గారు అందరం కలిసి. అప్పుడు మళ్ళీ పికప్ అయిపోయింది అనమాట. పికప్ అయిపోయి ఆ వర్షంలో రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎవడో ఒక ముసలాయన
అరటికాయలు పెట్టుకుని సైకిల్ వెళ్తూ రాఘవేంద్రరావు సినిమా సూపరు అట్లాగే శ్రీకాకుళంలో వాడు ముగ్గురు అట్లా ఈ మళ్ళీ అంత వర్షంలో నీళ్లు తోడుతూ బయటకు వచ్చే స్టేజ్ మటుకు ఏ సినిమాకి రాదు, దానికి వచ్చింది. అండ్ ఫర్ ఎవర్ చిరంజీవికి కానీ లేకపోతే ఆ సినిమా ఏమన్నా అటు ఇటు అయితే ఒక విచిత్రం ఏంటంటే నేను గణపతి శాస్త్రి గారిని సమర్పకోట్లు ఉండేవారు, చాలామంది ముహూర్తాలు పెట్టుకుంటారు. ఆయన దగ్గర అంతకుముందు కూడా వెళ్ళాను. ఈ సినిమా అప్పుడు నేను వద్దన్నా కూడా ఏం చెప్తారో ఎందుకు వచ్చిందని నేను వద్దంటే బలవంతంగా పిలిపించుకొచ్చాడు. ఆయన ఒకటే చెప్పాడు, మీరు అద్భుతమైన బొమ్మ గీస్తున్నారండి, మీరు వాష్రూమ్కి వెళ్ళి వచ్చే లోపల ఎవరో కొట్టేస్తున్నారు అంటే కష్టాలు వస్తాయని చెప్పాను. కానీ అల్టిమేట్గా చాలా సక్సెస్ఫుల్గా బొమ్మ అవుతుందన్న. సక్సెస్ఫుల్గా అయింది. విన్సెంట్ గారు ఇళయరాజా కాంప్లిమెంటు. సరే రిలీజ్ డేటు దీనికోసం మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాను. చాలా బ్రహ్మాండమైన పేరు వస్తుందండి, కానీ చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. బ్రహ్మాండమైన పేరు వస్తుంది, చాలా కష్టాలు ఏంటంటే నాకు అర్థం కాదు. ఆ తర్వాత అనిపించింది అంటే తుఫాను రావటం దాని గురించి అని చెప్పి. ఇంకోటి నా బొట్టు గురించి ఒక్కోసారి చందనం ఇట్లా పెడతాను, ఒకసారి ఇట్లా పెడతాను. మీ మీద చాలామందికి ఇంకా ఎంతకాలం అయినా కానీ కొంతమందికి ఉంటుంది కదా నరఘోష అంటారే ఉందండి. దాని నుంచి మీరు ఏం చెప్పాను కూడా ఇదే కాపాడుతుంది మిమ్మల్ని అని చెప్పి. అంటే నేను ఐ బిలీవ్ చాలా విషయాల్లో బయటకు వెళ్ళేప్పుడు దిష్టి తీపించుకుంటాను. అంటే ఊళ్ళో వెళ్ళినప్పుడు అలా అది అందరికీ ఉంటుంది అనుకో. అలా లక్కీగా జగదేకవీరులు అందరూ ఇప్పుడు 9వ తారీఖు ఎప్పుడు వస్తుంది, పైగా అన్నీ కలిసి రావటం. ఏప్రిల్ 28 అడిగిరాంటి రిలీజు, బాహుబలి రిలీజు, మే 2 ఇది అమరావతి, 9 జగదేకవీరులు. నా కోసం అన్నీ ఒకసారి ఒకే నెలలో వచ్చినాయి. ఇప్పుడు 9వ తారీఖు చూస్తూ ఉంటే ఎలా ఉంటుందని ఇప్పటి నుంచే నాకన్నా మా యంగ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ యూట్యూబ్ సార్ ఫస్ట్ డే వెళ్ళాలి, సంధ్యాకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి జనంలో చూడాలి. అది సార్ ఆ సినిమా అనగానే అసలు టక్కర్ గుర్తుకొచ్చేది అబ్బని కమ్మని దేని అసలు ఆ పాట మీరు ఎన్నోసార్లు చెప్పారు. అది 1.5 డేలో చేశారండి. అది రాసిన గొప్పతనం. ఇళయరాజా అంటే సంగీతం తెలిసిన వాళ్ళు చెప్తారు. శివరంజనిలో అటువంటి పాట ఎప్పుడు రాలేదు, చాలా రిస్క్ తీసి చేస్తుంది అది. శివరంజని అంటే కొంచెం ఎక్కువ ఎమోషన్ ఉండేది అనమాట. సరే పల్లవ బాగుంది, సెన్సార్ కట్ చేయకుండా ఉండాలంటే దానికి లీడ్ సీన్ ప్రమాణంగా ఉండాలని చెప్పేసి ఏమైనా తప్పిపోతే అక్కడికి వచ్చి ఫట్ మన కొట్టంగానే దాని గురించి అంటాను తప్ప సెన్సార్ వాళ్ళు కూడా అనేవాళ్ళు ఈ పిక్చర్ కానీ కదా ఏ పిక్చర్ కానీ మీరు చాలా తెలివిగా తప్పించుకుంటారండి. అలా ఇప్పటికీ ఆ పాట లేకుండా ఏ మ్యూజిక్ ప్రోగ్రాం ఉండదు. అది కానీ పుణ్యభోగి నా దేశం కానీ ఇట్లా కొన్ని అట్లా అదొక సాటిస్ఫాక్షన్ అమ్మా. అంటే ఇప్పుడు రామదాసు పాటలు ఉన్నాయనుకమ్మా, ఎప్పుడు శ్రీరామనామం వచ్చినా ఎక్కడ ఏ గుడిలో ఉన్నా కూడా పాటలు వినపడతాయి. అన్నమయ్య పాటలు ఏ గుడికి వెళ్ళినా కూడా వినపడతాయి ఉంటాయి. ఇప్పుడు సినిమా పాటలు కనుమరుగవచ్చు, కానీ మనం తీసిన ఈ 2 సినిమా పాటలు మట్టుకు చరిత్రలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఆయన ఇచ్చిన అవకాశం అనుకుంటాను. అండ్ రామారావు బొమ్మ ఇప్పుడు ఒక పక్కన. సరే ఆ సినిమాలో సెంటిమెంట్ సార్, పిల్లలతో చిరంజీవి సెంటిమెంట్ కానీ అది బాగా పండింది. అంటే పాటలు ఎంత బాగున్నా, సబ్జెక్ట్ ఎంత బాగున్నా, ఆ చిల్డ్రన్స్తో బాండింగ్ అనేది బాగా హైలైట్ అయింది. వాళ్ళ ఎంపిక ఎలా జరిగింది సార్? అసలు ఆ అమ్మాయి
దేవకన్య వెళ్ళిపోయి మళ్ళీ ఆగటానికి పిల్లల కారణం అవటం అనేది వీడు వచ్చి చూసేటప్పటికీ చెట్టు కింద వెలుగులతో కనపడటం, పిల్లలందరూ ఇల్లు కావాలించుకోవటం. అజిత్ వైఫ్ అమ్మాయి శాలిని బాగా 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 ఎంజాయ్ చేస్తాం కదా, ఊటీలో సెటిల్ వేసాం. అండ్ దత్తు గారి ధైర్యం, అంటే వైజయంతి అంటేనే రామానాయుడు గారు, వైజయంతి వీళ్ళందరూ పెద్ద పెద్ద సినిమాలకి వాళ్ళందరికీ పనిచేయటం, అందరూ ఎక్కువ సినిమాలు పనిచేయటం. అంటే మీరు ఎంత ఇది ఎపిక్స్ని టచ్ చేయకూడదు అని అన్నా కూడా అటు మెగా ఫ్యాన్స్ కానీ ఈవెన్ మిమ్మల్ని కానీ దత్తు గారిని కానీ ఎప్పుడు కలిసినా ఆ సినిమా మళ్ళీ ఎప్పుడు రీమేక్ చేస్తారనే ప్రశ్న ఎదురు కాకుండా అయితే ఉండదు. అంటే టచ్ చేయలేమన్నా కూడా చేయాలనే ఆకాంక్ష అనేది వాళ్ళలో ఎక్కువగా ఉంది. తీస్తే యాస్టేజ్ తీయాలి, యాస్టేజ్ తీస్తే కంపారిజన్ వస్తుంది, యాస్టేజ్ తీస్తే మళ్ళీ చేసిన పాటలో మళ్ళీ చేయాలి. మార్చి తీస్తేనేమో ఆ పేరు చెప్పకుండా వేరే ఉన్నది తీయచ్చు. రీమేక్ ఆఫ్ జగదేకుడు అనకుండా వేరే ఇందాక చెప్పానే వేరే ఫ్యాంటసీ కానీ. అంటే మీరు లీడ్ ఇచ్చి వదిలేశారు కాబట్టి డెఫినెట్గా వస్తుంది. మీరు ఇందాక కూడా చెప్పారు కదా, అందులో ఇప్పుడు ఎక్కువ సీక్వెల్స్ ట్రెండ్ బాగా నడుస్తుంది. సీక్వెల్స్ అంటే ఒకటి తర్వాత ఒకటి కంటిన్యూషన్, అదైతే పాసిబులే. ఏది చేప కడప మళ్ళీ తర్వాత శ్రీదేవిను ఈ కాంబినేషన్ కుదరకనే శిల్పా శెట్టితో సాహస వీరుడు ఇన్స్పిరేషన్. బట్ చేప అని చెప్పలేదు, అమ్మాయి చేప. శ్రీదేవి అయితే దాని లింక్ పెట్టామండి. అంటే ఆలోచనలు అనేవి ఎప్పటికప్పుడు పుడుతుంటాయి సార్. డెఫినెట్గా మీకు ఆలోచన రాకుండా ఉండదు, ఎందుకంటే ఎప్పటికప్పుడు మీరు కొత్త ఆలోచనలు అనేవి క్రియేట్ చేస్తూనే ఉంటారు కదా. సో డెఫినెట్గా ఏదో ఒక ఆలోచన వస్తుంది, దానికి సీక్వెల్ కూడా డెఫినెట్గా రావాలి, వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అటు ఫ్యాన్స్కి కూడా హ్యాపీయే కదా సార్. సో ఆయన చంద్రుడు ఇంద్రాంజని పంపిస్తారు, రాస్ దేవతలు ఉంటారులే సార్. ఇంద్రుడి కూతురు వస్తుందో లేకపోతే కూతురు వస్తుందో, గంధర్వ కూతురు వస్తుందో. సో 9th రిలీజ్ కాబోతున్న సినిమా మళ్ళీ టపాకాయలు వెలిగించి రిలీజ్ సినిమాల్లో ఒక కాకపోతే ఏంటంటే చూస్తున్నప్పుడల్లా కొంచెం బాధగా అమ్మాయి లేదే అని కాదు, నిజంగా. ఈవెన్ అమరేష్ పురి కూడా లేరు, ఆయన మెయిన్ విలన్. ఆయన కూడా మంచి ప్లస్ అయింది. అమ్మో మామూలు కాదు. అంటే దత్త గారు ఏం చేసినా అసాధ్యమని సాధించుకొస్తాడు. అందరూ హీరోలతో చేశాడు. అలా మంచి కంపెనీలకు మంచి ప్రొడ్యూసర్స్ నాకు తగలటం కూడా ఒక అదృష్టం. మంచిగా ఏ ఆర్టిస్ట్ కూడా రాఘవేంద్ర డైరెక్టర్ అంటే నో అనలేదు. సో అంతకన్నా గొప్ప బ్లెస్సింగ్ ఇంకేం లేదు. అండ్ 9వ తారీఖు ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత ఇంకా ఉత్సాహం ఎప్పుడు వస్తుందో. సో ఆ రిలీజ్ అప్పుడు ఎంత సక్సెస్ అయిందో ఈ సినిమా రిలీజుల్లో కూడా మళ్ళీ ఒక ట్రెండ్ సెట్టర్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అలాగే మీ బాహుబలి, మీ సమర్పణలో వచ్చిన బాహుబలి కూడా రిలీజ్ చేస్తామని మీ సన్నిలా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అదే ఈ మధ్య చెప్పారంటే చేయొచ్చు, దానికి తగిన మ్యాటర్ ఉంది. నువ్వు ఆశ్చర్యపోతావు. సుధామూర్తి గారని ఇన్ఫోసిస్ నా బుక్లోంచి కూడా ఆవిడే వచ్చింది. ఆవిడ సినిమా అన్నమయ్య కాడి నుంచి రాఘవేంద్రరావు అనే ఆయన ఎప్పుడైనా కలుస్తానో లేదా అనుకునేది. మేమందరం బోర్డు మెంబర్స్గా ఉన్నప్పుడు ఆ టైప్ ఆవిడ కూర్చుని చెప్పిన నేను ఆవిడని ఎప్పుడు చూస్తాను. మంచి రైటర్ను, వాళ్ళ లైఫ్ ఎంత సింపుల్గా లీడ్ చేస్తారు. అది నేను లేచి వస్తుంటే ఆవిడ లేచి వచ్చింది. ఆవిడ లేచి వచ్చి వేరే వెళ్తాందా అనుకున్నాను. నా దగ్గరికి వచ్చి ఏంటి సార్ దండం పెట్టి అన్నమయ్య చూసాను సినిమా అని చెప్తా ఉంటే నేను మిమ్మల్ని కలవాలి అని చెప్పి బాహుబలి చూసిన తర్వాత బాహుబలి అక్కడ అరేంజ్ చేశాను నేను. అటు థియేటర్కి తీసుకెళ్ళి ఆవిడకి చూపించాను. కానీ చూసిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత
దీని కంటిన్యూషన్ ఒకటి రాశాను అని చెప్పింది. అట్లా ఆయన ఉన్నాయంట, రాఘవేంద్ర గారు తీసింది నువ్వు మళ్ళీ కొత్త రాయటం అని చెప్పారు. ఆవిడ ఏమి అనుకున్నారా? బ్రహ్మాండంగా చెప్పింది. అవునా? మరి అది రాజమౌళి గారు చెప్పారు. రాజమౌళి లేడు ఆ రోజు, శోభు వీళ్ళందరూ ఉన్నారు. అదే ఆ సెన్స్ తీసుకుని చేయొచ్చు. మ్యాచింగ్ అయిందండి ఆవిడ. అమ్మో, చాలా క్యారెక్టర్స్ పేర్లతో సహా ఇంగ్లీష్లో మొత్తం. అంటే అది గుర్తులేదు అంటే, బట్ తీస్తే మటుకు రాజమౌళి దానికి ఏదో మ్యాజిక్ చేస్తాడు. అంటే రాజమౌళి నేను ఏమంటాను తెలుసా, రమాతో మిస్సెస్తో తెలుగు సినిమాకి ఆయన సీఎం ఆయన రాజమౌళి. ఎందుకంటే సీఎంలు 5 ఏళ్ళకి ఒకసారి మారుతారు. ఇతను ఏ సినిమా అయినా సరే 5 ఏళ్ళ తర్వాత వస్తుంది. 3 ఏళ్ళు తీస్తాడు, 2 ఏళ్ళు నెక్స్ట్ కథ వచ్చాడు. అలా బాహుబలి సిక్కులు నిజంగా వస్తే చాలా సంతోషం. అంటే రిలీజ్ అవ్వదు చేస్తున్నారా? మీ అల్లు మీకు చెప్పకుండా ఎలా మరి ప్రకటించారు? మీ సమర్పణలో వచ్చిన సినిమా మీకు తెలియకుండా ఆయన ఎలా అనౌన్స్ చేస్తాడండి? మరీ అన్యాయం కాకపోతే ఇది చాలా ఖండించాల్సిన విషయం. అది తను మామూలుగా ట్విట్టర్లో ఏదో పెట్టుంటాడు, తను బాగా షై ఫీలింగ్. సో మళ్ళా షేర్ రెడీ అయిపోతుంది మీకు, సమర్పణ షేర్. లేదా మా సక్సెస్ను ఆనందంతో కంపేర్ చేస్తే అది 100% ట్రూగా. నేను ఎందుకు అన్నా కదా, కొన్ని వేల కోట్ల కన్నా కూడా నేను ఒక పిక్చర్ డైరెక్ట్ చేసి వచ్చిన ఆనందం. అందరికి కూడా క్లాస్ రూమ్ వాళ్ళకి డైరెక్షన్ ఒక ప్యాషన్ చూసుకోవాలి. ఫస్ట్ వైఫ్ డైరెక్షనే, తర్వాత అసలు వైఫ్. నా దృష్టిలో అంత కమిట్మెంట్, అంతే కొన్ని కోట్ల మందిని ఎంటర్టైన్ చేయటం అంటే సామాన్యమైన విషయం. సో మీరు ఆ ఎంటర్టైన్మెంట్ అనేది ఇంకా 82 కదా ఇప్పుడు, 100 ఏళ్ళు అందించాలా ప్రజలకి, అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 9th రిలీజ్ అవ్వబోయే అటు జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అవ్వబోయే ఆ సినిమా కానీ, అలాగే బాహుబలి కానీ మళ్ళీ మంచి సక్సెస్ అయ్యి ఇంకా మరింత పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. చూశారు కదా రాఘవేంద్ర గారితో జగదేక వీరుడు అతిలోక సుందరి బాహుబలి రిలీజ్ గురించి ఆయన చెప్పిన మాటలు. సో మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.